యోహాను సువార్త 7వ అధ్యాయము 50వ వచనం నుండి 8వ అధ్యాయము 20వ వచనం వరకు. అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఒక మనిషిని మాట వినక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా వారు నీవును గలిలయుడువా, విచారించి చూడుము. గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. యోహాను సువార్త 8వ అధ్యాయము. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడను. అటువారిని రాళ్ళు రువ్వు చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా. అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఈలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను. వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొదట రాయి తీసుకుని కొట్టవలెను. మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. మరలా యేసు నేను లోకమునకు
నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని ఉండవలెనని చెప్పాను, వారితో చెప్పాను. కాబట్టి పరిసయ్యులు పరిసేరు నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, ఎప్పుడు నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు అని నీ సాక్ష్యము సత్యము కాదని సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకునినను, నేను సాక్ష్యం చెప్పుకునేనను నా సాక్ష్యము సత్యమే. సత్యమే నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో నేను ఎక్కడికి వెళ్ళుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నాను మీరు ఎరుగరు. మీరు ఎరుగురు మీరు శరీరమును బట్టి మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, తీర్పు తీర్చుచున్నారు నేనెవ్వరికి తీర్పు తీర్చను. నేనెవరికి నేను ఒక్కడనై ఉండక నేనొక్కడే ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనుక నేను తీర్పు తీర్చినను నేను తీర్పు తీర్చినను నా తీర్పు సత్యమే. నా తీర్పు సత్యమే మరియు మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని వాడను. నేను సాక్ష్యము చెప్పుకునేవాడు నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పు వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా, ఆయనను అడుగగా మీరు 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 నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు. నా తండ్రి నన్ను ఎరిగి ఉంటిరా, నేను ఎరిగి ఉండినా నా తండ్రిని కూడా ఎరిగియుందురని నా తండ్రిని కూడా ఎరిగి ఉండిరని వారితో చెప్పాను. వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుచుండగా ఆయన దేవాలయంలో బోధించుచుండగా కానుక పెట్టియున్న చోట కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. ఈ మాటలు చెప్పాను. ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఆయన గడియ ఇంకను రాలేదు గనుక ఎవడును ఎవడును ఆయనను పట్టుకొనలేదు. ఆయనను పట్టుకొనలేదు. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయం 21వ వచనం నుండి 21వ వచనం నుండి 8వ అధ్యాయము 8వ అధ్యాయం 42వ వచనం వరకు. 42వ వచనం వరకు. మరి ఒకప్పుడు మరియు ఆయన ఆయన నేను వెళ్ళిపోచున్నాను, నేను వెళ్ళిపోతున్నాను మీరు నన్ను వెదకుదురు, నన్ను వెతుకుదురు కానీ కానీ మీ పాపములోనే ఉండి చనిపోదురు. పాపంలో ఉండి చనిపోదురు. నేను వెళ్ళు చోటికి నేను వెళ్ళే చోటికి మీరు రాలేరని మీరు రాలేదని వారితో చెప్పాను. వారితో చెప్పాను. అందుకు యూదులు అందులో నేను వెళ్ళే చోటికి నేను వెళ్ళే చోటకి మీరు రాలేరని మీరు రాలేరని ఈయన చెప్పుచున్నాడే. నేను చెప్తున్నాడే. తన్ను తానే చంపేసుకుంటారు అనుకుంటా. తన్ను తానే తానే చంపుకొనునా చంపుకున్నా అని చెప్పుకొనుచుండిరి. అని చెప్పుకుని చూడండి. అప్పుడు ఆయన అప్పుడు ఆయన మీరు క్రింది వారు, క్రింది వారు నేను పైనుండి వాడను. పైనుండి వాడు మీరు ఈ లోక సంబంధులు, మీరు ఈ లోక సంబంధులు నేను ఈ లోక సంబంధులను కాను. నేను ఈ లోక సంబంధులు కాదు కాగా కాగా మీ పాపములలోనే ఉండి మీ పాపంలో ఉండి మీరు చనిపోదురని మీరు చనిపోతురని మీతో చెప్పితిని. మీతో చెప్తుంది. నేను ఆయననని నేను ఆయనని మీరు విశ్వసించని ఎడల మీరు విశ్వసించని ఎట్లా మీరు మీ పాపములలోనే ఉండి మీరు మీ పాపంలో ఉండి చనిపోదురని చనిపోదురని వారితో చెప్పాను. వారితో చెప్పాను. కాబట్టి వారు కాబట్టి వారు నీవెవరు అని నీవెవరని ఆయనను అడుగగా ఆయన అడగగా యేసు వారితో
యేసు వారితో మొదట నుండి నేను మీతో ఎవడనని చెప్పుచుంటినో నేను మీతో ఎవరినని చెప్పుచుంటున్నా వాడనే మిమ్మును గూర్చి చెప్పుటకును ఎప్పుడుకును తీర్పు తీర్చుటకును తీర్పు తీర్చే చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నన్ను పంపిన వాడు సత్యం. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని లోకమునకు బోధించుచున్నానని చెప్పెను. చెప్పెను. తండ్రిని గూర్చి తండ్రిని గూర్చి తమతో ఆయన చెప్పెనని తనతో ఆయన చెప్పెనని వారు గ్రహింపకపోయిరి. వారు గ్రహింపకపోయి కావున యేసు కావున యేసు మీరు మనుష్య కుమారుని మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు పైకెత్తినప్పుడు నేనే ఆయనననియో నేనే ఆయనని నా అంతట నేనే ఏమీయూ చేయక నా అంతటా నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నాననియు ఈ సంగతి మాట్లాడుచున్నానని మీరు గ్రహించెదరు. మీరు గ్రహించదు. నన్ను పంపినవాడు నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. నాకు తోడైనాడు. ఆయనకిష్టమైన కార్యము ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు అనేకులు విశ్వాసం ఉంచిరి. విశ్వాసం ఉంచిరి. కాబట్టి యేసు కాబట్టి యేసు తనను నమ్మిన నమ్మిన యూదులతో యూదులతో మీరు మీరు నా వాక్యమందు నా వాక్యమందు నిలిచిన వారైతే నిలిచిన వారైతే నిజముగా నిజముగా నాకు శిష్యులై ఉండి నాకు శిష్యులైండి సత్యమును గ్రహించెదరు. సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము అప్పుడు సత్యము మిమ్మును మిమ్మును స్వతంత్రులనుగా చేయునని స్వతంత్రులుగా చేయని చెప్పగా చెప్పగా వారు వారు మేము అబ్రాహాము సంతానము, మేము అబ్రహాము సంతానం, మేము ఎన్నడును మేమెన్నడును ఎవనికిని ఎవనికి దాసులమై ఉండలేదే. దాసులమై ఉండలేదే. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఏల చెప్పుచున్నావని ఇలా చెప్పుచున్నామని ఆయనతో అనిరి. ఆయనతో అనిరి. అందుకు యేసు అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపము చేయు ప్రతి వాడును పాపమునకు పాపమునకు దాసుడని దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడును దాసుడెల్లప్పుడును ఇంటిలో నివాసము చేయుడు, ఇంటిలో నివాసము చేయుడు, కుమారుడెల్లప్పుడును కుమారుడెల్లప్పుడును నివాసము చేయును. నివాసము చేయును. కుమారుడు కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రాహాము సంతానమని మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను. అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నా వాక్యముకు చోటు లేదు కనుక నన్ను చంప వెదకుచున్నారు. నన్ను చంప వెతుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే నేను నా తండ్రి వద్ద చూసిన సంగతులే బోధించుచున్నాను. బోధించుచున్నాను. ఆ ప్రకారమే ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే మీరు మీ తండ్రి వద్ద వినిన వాటిని జరిగించుచున్నారని జరిగించుచున్నారని వారితో చెప్పాను. వారితో చెప్పాను. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రాహామనిరి. మా తండ్రి అబ్రహామని. యేసు యేసు మీరు అబ్రాహాము పిల్లలైతే మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రాహాము చేసిన క్రియలు చేతురు. అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీతో చెప్పిన వాడినైనా నన్ను మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. మీరిప్పుడు చంప వెతుకుచున్నారే. అబ్రాహాము అట్లు చేయలేదు.
అబ్రహాము అట్లు చేయలేదు. మీరు మీ తండ్రి క్రియలే చేయుచున్నారని మీరు మీ తండ్రికి క్రియలే చేయుచున్నారని వారితో చెప్పెను. చెప్పాను. అందుకు వారు మేము వ్యభిచారము వలన పుట్టిన వారము కాము, మేము వ్యభిచారము వల్ల పుట్టిన వారము కాము, దేవుడొక్కడే దేవుడొక్కడే మాకు తండ్రి అని చెప్పగా ఒక తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, యేసు వారితో ఇట్లా, దేవుడు మీ తండ్రి అయిన ఎడల దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. మీరు నన్ను ప్రేమింతురు. నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను. బయలుదేరి వచ్చి ఉన్నాను. నా అంతట నేనే వచ్చి ఉండలేదు, వచ్చి ఉండలేదు. ఆయన నన్ను పంపెను. ఆయన నన్ను పంపెను.